లవ్లీ చాలా మంచిది, కానీ తనతో ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఈ లవ్లీ చాలా హలో, అరే సౌండ్ రావడం అయిపోయింది. కార్తీక్ కిందకొచ్చి. అలాగే, కానీ పాట వచ్చేటప్పుడు నువ్వు నాతో డాన్స్ చేస్తానంటేనే నేను వస్తాను. అలాగే రా, ఇలా రా. వస్తున్నా. ఐ లవ్ యూ లవ్లీ. చాలా విచిత్రంగా ఉంది. కార్తీక్ అన్న వదినలు మన లవ్లీ కార్తీక్ల పెళ్లిలో కూడా ఇలా ఎగరడం చూడలేదు. కానీ ఇప్పుడు చూడు, అయినా పర్వాలేదు. ఆలస్యమైనా ఆనందంగా ఉంది. మొత్తం మీద సరదాగా ఉంది. నిజమేనండి, కౌసల్యుదిన పెట్టిన కండిషన్స్ తో బందీలై జీవితపు ఆనందాలనే మర్చిపోయారు. ఫోన్లేండి, కనీసం ఇప్పుడైనా వీళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. అల్లుళ్ళు, మీరందరూ మా ఇంట్లో జరిగే పార్టీకి వచ్చి మా ఆనందాన్ని ఇంకా పెంచారు. మీ అందరికీ రుణపడి ఉన్నాను. మావయ్య గారు, మీరు మీ ఇంట్లో ఈరోజు మీరిచ్చిన అద్భుతమైన పార్టీ ఇది చాలా గొప్ప వాళ్ళ పార్టీ కాదు? అవునా? అచ్చం ఇలాంటిదే మా కౌశిక్ నివాసంలో అచ్చం ఇలాంటి పార్టీనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? మా మామగారు తీసుకుంటారు. బాధ్యత మీదే. ఓకే, నో ప్రాబ్లం. నేను మాటిస్తున్నాను, ఇలాంటి పార్టీనే మీ ఇంట్లో కూడా జరిగేలా నేను ఏర్పాటు చేస్తాను. దాని బాధ్యత అంతా నాదే. అక్క, డాడ్, మామ్, మేమింకా బయలుదేరుతాం. సరే, ఏదైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అది నిజమే మాలా, ఇక్కడ బానే ఎంజాయ్ చేశారు. కానీ నా భయం ఏంటంటే ఇంటికి వెళ్ళగానే వీళ్ళందరికీ కోర్టు మార్షల్ తప్పదనుకుంటా. శివ, జాగ్రత్త. ఐ లవ్ యూ లవ్లీ. మీరంతా ఇక పాటలు ఆపేసేయండి, ఇంటికొచ్చాం. ఇక వదులు, మోసి మోసి చెయ్యి నొప్పొస్తుంది. మీనాక్షి, నాకు చాలా భయంగా ఉంది. ఎంత చెప్పినా ఎవరు ఆపట్లేదు, అస్సలు వినిపించుకోవటం లేదు. అక్క, వీళ్ళ ఆటపాట ఎలా ఆపాలో నాకేమాత్రం అర్థం కావట్లేదు. అక్క, నేనొక మాట చెప్పనా? మనం అంతా టెన్షన్ లో ఉన్నామని తెలుసు, పైగా ఈ టైంలో అనకూడదు, కానీ నేను పార్టీలో చాలా ఎంజాయ్ చేశాను. ఈ మాట అయితే నిజమే. బాగుంది కదా, వీళ్ళిలా తాగి ఇలా ఎంజాయ్ చేయడం. నిజం చెప్పాలంటే నాకెంతో ఆనందం వేసింది. ఎందుకంటే అక్కడ మా వారు నా కోసం అంతమంది ముందు ఓ చక్కటి పాట పాడారు. కానీ వీళ్ళని పరిస్థితిలో మనం ఇలా ఇంట్లోకి ఎలా తీసుకెళ్లడం? అత్తగారు మనలో ఎవరిని వదిలిపెట్టరు. అవును గౌరక్క, మనం ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఈ విషయం గురించి నేను ఆలోచించలేదు అసలు. అరవకండి. అమ్మగారు గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ గిడ్డు గారు ఆవిడకి సమాధానం చెప్తారు. ఈ విషయంపై అమ్మతో మాట్లాడే పూచి నాది, మీరు భయపడకండి. నేను ఈరోజు ఇంత పెద్ద సమస్యలో ఇరుక్కుంటానని అస్సలు ఆలోచించలేదు. అసలు ఈ పార్టీ జరిగింది మా ఇంట్లో కదా. అక్క, ఇప్పుడు మనకు ఒకే ఒక దారి మిగిలింది. ఈ అన్నదమ్ములందరినీ చప్పుడు కాకుండా లోపలికి తీసుకెళ్ళాలి. అరే ఆపండి, ఇంటికి వచ్చేసాం. అటు కాదండి, ఇంట్లోకి వెళ్దాం. చూడాది, మనం ఇంటికి వచ్చేసాం, ఇక నోరు తెరవకో. కార్తీక్, మన ఇల్లు ఇటువైపు, ఇటు వెళ్ళాలిరా. ప్రియా, ఇప్పుడు నేను నీతో డాన్స్ చేయాలనుకుంటున్నాను. డాన్సా? ఇప్పుడా? అలాగే, డాన్స్ చేద్దాం. వద్దు వద్దండి, చాలా లోపలికి వెళదాం. సిమ్రన్, మనం కూడా డాన్స్ చేద్దాం. వద్దొద్దు.
అయితే మనం డాన్స్ చేద్దాం బయట. అయ్యయ్యో, ఏంటండి ఇది? వదలండి. అక్క వీళ్ళని ఆపడం కష్టం అక్క. మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్ గౌరక్క. కానీ ఎలా? ఇటు చూడైన వదలటం లేదు. సరే ఐ లవ్ యూ, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఐ లవ్ యూ. ఇక మాట్లాడుకో, ఏం మాట్లాడొద్దు. ఇక చాలా అది. ఒకవేళ అత్తగారు మనల్ని గనుక చూస్తే ఇంట్లోకి రానివ్వరు. మనం ఇక్కడే పడుకోవాలి ఈ సందుల్లో. ఇక్కడ పెద్ద పెద్ద దోమలు వీధి కుక్కలు ఉన్నాయి, కరిస్తే చేస్తాం. మా వీధిలో ఇంత రాత్రి వేళ ఇకలు పకపకలు ఎవరు నవ్వుతున్నారు? అమ్మో, కలియుగం అండి, కలియుగం. చిన్నమ్మ గారి 5 కోడళ్ళు 5 కొడుకులు నడివీధిలో సిగ్గు లేకుండా ఇలా చేస్తున్నారు, అది కూడా ఇంత అర్ధరాత్రి వేళ. అయ్యో ఆర్తి, ఇది చాలా రసవత్తరమైన వార్త. చిన్నమ్మ గారికి ఈ వార్త ఎక్కువ చేసి చెప్పాలి. అమ్మా దుర్గమ్మ, ఇంత మంచి విషయాన్ని చూపించినందుకు నీకు 3 రూపాయలు కాదు 4 రూపాయలు హుండీలో వేస్తాను. నేను ఈ వార్తని తెల్లారగానే చిన్నమ్మకు చెప్తాను. తన 5 కోడళ్ళు 5 తత్వాలని మురిసిపోతుంది కదా, అప్పుడు తెలుస్తుంది వీళ్ళ అసలు రంగేంటో. ఇది కల కాదు కదా, నిజంగా నిజమే. అమ్మయ్యా, చూడండి గౌరక్క, మా ఆయనైతే సైలెంట్ అయిపోయారు. నేను చప్పుడు చేయకండి. ఐ లవ్ యూ. ఇదిగో మీకు దండం పెడుతున్నాను, కాస్త నోరు మూసుకొని ఉండండి, లేదంటే అత్తగారు ఎవరిని వదలకుండా అందరికి శిక్ష వేసేస్తారు. మనల్ని ఇలా అమ్మగాని చూస్తే మనందరినీ జైల్లో పెట్టేస్తుంది. ఆ తర్వాత మనందరం రాళ్ళు కొట్టుకోవాలి. అక్క మీరు తలుపు తెరవండి. అలాగే తెరుస్తాను. ఆ తలుపున ఏమండి, మీరు ఇక్కడే నిల్చోండి, చప్పుడు చేయకుండా నిల్చోండి. అందరూ రండి. ఏమండి, మీరు ఎలాంటి చప్పుడు చేయకుండా నిల్చోండి. శివ, మెల్లిగా అటు ఇక్కడే నిల్చోండి. ఇక్కడ నిల్చోండి. కిట్టుగారు కదలకండి. ఏమండి, మీరిక్కడే నిల్చోండి, దయచేసి ఎలాంటి చప్పుడు చెయ్యద్దు. ఎలాంటి చప్పుడు చెయ్యొద్దు. ఏమండి, దయచేసి మౌనంగా ఉండండి. మనల్ని కనుక అత్తయ్య గారు చూస్తే ఇక మన పని అయిపోయినట్టే. అర్థమైందా? మేము వెళ్ళి చూసొస్తాం. అక్క నేను ముందుకెళ్ళి చూస్తాను, మీరు వీళ్ళని తీసుకొని వచ్చేయండి. సౌండ్ రానివ్వదు. ఎవరో లేరు. అమ్మయ్య, బతికిపోయాం. అక్క త్వరగా పదండి పదండి. అక్క త్వరగా.
వెనక్కి తిరిగి వచ్చే వరకు మీలో ఏ ఒక్కరూ నోరు తెరవకూడదు. అర్థమైందా? మీకే చెప్తున్నాను. అత్తగారు ఇంతవరకు మేల్కొనే ఉన్నారేంటి? అక్క, మన అత్తయ్య గారు నిద్రపోయేంత వరకు మనం ఇక్కడ ఉండక తప్పదు. అప్పటి వరకా? తప్పదు. రాత్రంతా మనం ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో. రాత్రంతా ఇక్కడే ఉండాలంటే మనమంతా ఎంత కష్టపడాలో. అక్క, ఇదే మంచి ఛాన్స్. అందరినీ తీసుకొని లోపలికి వెళ్దాం. పదండి అక్క. పదండి 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 పదండి. ఇంత రాత్రప్పుడు ఫోనా? ఎవరై ఉంటారు? లవ్లీ, త్వరగా ఫోన్ ఎత్తు, లేకపోతే అత్తయ్య గారు వస్తారు. అమ్మో, నేను వెళ్ళను. నువ్వే వెళ్ళాలి. వెళ్ళు. అక్క, నేను వెళ్ళనక్క. హలో హలో అమ్మా, మేమింటికి చేరుకున్నాం. నీతో తర్వాత మాట్లాడతాను. ఉంటాను. అరే, మీరందరూ వచ్చేసారా? అవునత్తయ్య. నువ్వెందుకు కొంగేసుకుంటున్నావు? అబ్బాయిలంతా ఎక్కడా? అది ఏంటంటే అత్తగారు వాళ్ళు రూమ్ లోకి వెళ్ళిపోయారు. బాగా అలిసిపోయారు కదా, విశ్రాంతి కోసం వెళ్ళారు. గదుల్లో. మంచిది. నేను ఎంతకాలం లవ్లీని అబద్ధం చెప్తుంది అనుకున్నా. వదిలందరూ అబద్ధం చెప్తున్నారు. అత్తయ్య గారు, మీకేమన్నా కావాలా? వద్దొద్దు, నాకిప్పుడేం వద్దు. వెళ్ళండి. మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బాగా అలసిపోయినట్లున్నారు. అలాగే, పదండి అక్క. ఇది ఖచ్చితంగా మా కిట్టు గారే ఉంటారు. అత్తయ్య గారు, నాకు బలవంతంగా ఎక్కువ తినిపించారు, అందుకే ఇలా అవుతుంది. అక్క, అత్తగారు అసలు విషయం కనిపెట్టేలోగా వీళ్ళందరినీ లోపలికి తీసుకెళ్దాం. ఇప్పుడే తీసుకొస్తాను. లవ్లీ, కార్తీక్, లవ్లీ, నాకు కిస్ ఇవ్వు. కార్తీక్ ఇలా కూర్చో. లవ్లీ, కార్తీక్ నువ్వు ఇలా కూర్చో. లవ్లీ, నువ్వు వెళ్ళరా, నా ఒళ్ళో కూర్చో. లవ్లీ, వన్ కిస్. తిక్క పని చేయకుండా పడుకో. నేను వెళ్ళి మజ్జిగలో నిమ్మకాయ కలుపుకొని వస్తాను. కార్తీక్, వన్ కిస్. కార్తీక్. కార్తీక్, నువ్వు నీ ప్రామిస్ మర్చిపోతున్నావు. దాని ప్రకారం మనం ఇప్పుడే ఇలా చేయకూడదు, అర్థమైందా? అరే బూడిదైపోని ప్రామిస్, బురదలో పడిని అందరూ. నువ్వు రా. కార్తీక్, కార్తీక్,
లేక ఊహలో నీరు పుర్రాక. ఆపండి. నిన్న రాత్రి మా వారికి ఏమైందో నాకు అర్థం కాలేదు. అంతమంది అతిథుల ముందు నా మీద పాట పాడారు. నేనైతే సిగ్గుతో చచ్చిపోయాననుకో. అక్క పార్టీ సంగతి పక్కన పెట్టు. నీకు తెలుసా మీ మరిది గారు కల్లో సాల్సా నేర్చుకున్నారు. అంతేకాదు హనీమూన్ కూడా ప్లాన్ చేశారు. అసలు గౌరక్క, రాత్రి మా వారైతే గొప్ప విచిత్రమే చేసేశారు. ఏం చేశారేంటి? ఆయన రాత్రంతా నాకు చెప్తూనే ఉన్నారు పిల్లలు ఎలా పెంచాలి అనేది. మరిది గారా? ఏ లవ్లీ, రాత్రి గదిలో మీ కార్తీక్ ఏమేం చేశాడు? లవ్లీ, ఏమైంది చెప్పు. ఏం లేదు, గదిలోకి వెళ్ళిన వెంటనే నేను ఆయన్ని పడుకోబెట్టాను అంతే. అవునా? అక్క మీరందరూ కలిసి. సరే వదిలే. నాకు టీ తెచ్చివు. అలాగేనండి, తీసుకోండి. ఏమంటే మీనాక్షి దేవి గారు నా టిఫిన్ త్వరగా తెచ్చిపెట్టండి. ఏమంటే వట్టి టిఫినేనా? ఆరెంజ్ జ్యూస్ ఏవద్దా? ఆరెంజ్ జ్యూసా? నేను ఇంకా అన్నయ్యలు అంతా రాత్రి జరిగిన దానికి చాలా సిగ్గుపడుతున్నాం. నిజానికి మాలో ఎవరికి కూడా రాత్రి జరిగిందో గుర్తులేదు. కానీ అయినా కూడా నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడైతే నేను ఆరెంజ్ జ్యూస్ తాగానో అప్పటి నుంచి నాలో ఏదో కొంచెం తేడా వచ్చింది. అరే అది ఆరెంజ్ జ్యూస్ పేరు ఎత్తకు. కిట్టు, రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా మీ అందరికి? అలాగే అన్నయ్య, ఇదే కరెక్ట్ అయిన పద్ధతి. కానీ అనే ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ ఆరెంజ్ జ్యూస్ లో మద్యం ఎవరు కలిపినట్టు? అవును శివన్నయ్య, ఇదే తెలుసుకోవాలి. నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, ముందు మీరు టిఫిన్ చేయండి, స్టార్ట్ చేయండి.